కొన్ని చెరువులు హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజలకి తెలుసిన అవి ఉన్నట్టు కూడా తెలుసు, ఉన్నట్టు కూడా తెలుసు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఓల్డ్ సీట్ లో ఉన్నాను, ఇది బజార్ అక్కడ తల పెట్టని ఉంటుంది ఒకటి, అసలు ఆ చెరువే లేదు ఇప్పుడు, కట్ట మాత్రమే ఉంది, కట్ట మాత్రమే ఉంది సార్. దిస్ ఇస్ ద సిచ్యువేషన్ హైదరాబాద్. నేను మీకు అందరికి ఫాక్స్ సాగర్ ఒకటి ఉంటుండే జీడిమెట్ల, నక్కల చెరువు అనేది, దాని కింద చాలా ఇండస్ట్రీ వచ్చినాయి, పైన కూడా ఇండస్ట్రీ వచ్చినాయి, పొల్యూషన్. నేను కూడా చాలా ఫాక్స్ సాగర్ కింద ఒక ఇండస్ట్రీ పెడదామని అప్పుడెప్పుడు ప్రయత్నం చేశాను. అది నక్కల సాగర్ చిప్స్ లేదు ఇప్పుడు, లేనే లేదు ఇప్పుడు, కనపడదు. నక్కల చెరువు లోపల ప్రభుత్వం భూమి ఇచ్చింది, బయట ఇండస్ట్రీస్ కట్టుకుంది. మీ కుకట్పల్లిలో మీరు చాలా చిన్నప్పుడు ఒక 40-45 ఇయర్స్ బ్యాక్ పాలనరసింహారెడ్డి గారు ఒక ఆయన ఇప్పుడు పాలు అంటే ఒక డైరీ ఫామ్, ఆయన డైరీ ఫామ్ చెరువు కింద ఉండేది, ఇప్పుడు ఆ చెరువే లేదు. మనం పోతుంటే మూసాపేట దాటిన తర్వాత కొంచెం లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అట్లా నేను హైదరాబాద్ లో అనుకుంటున్నాను సార్, కొన్ని వందల చెరువు. నేను ఉస్మానియా స్టూడెంట్, ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఆర్ట్స్ కాలేజ్ ముందు నుంచి మీకు నేను ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో ఒక బొమ్మ ఉంటుంది సార్. ఇట్స్ అబౌట్ 100 years బ్యాక్, ఒక అంటే యూనివర్సిటీ కట్టినప్పుడు ఎట్లుండేది, అక్కడ వాగులు ఎట్లున్నాయి, వంకలు ఎట్లున్నాయి, అక్కడ చెరువులు నీళ్ళు ఎట్లాగదు. మీకు యూనివర్సిటీ ల్యాండ్స్కేప్ గార్డెన్ కింద దిగంగానే ఒక మంచి చెరువు ఉండేది సార్. అప్పుడు ఫిగర్ నేను ఇప్పుడు అది 100 years బ్యాక్ ఉస్మానియా కట్టినప్పుడు యొక్క ఫిగర్ ఉస్మానియా లైబ్రరీ ఇప్పుడు దొరుకుతుంది సార్. ఈ విధ్వంసం స్టార్ట్ అయింది 70 ఏళ్ళ కింద, 80 ఏళ్ళకి, అంతకు ముందే ఉందో నాకు తెలియదు. బట్ నేను చూసినటువంటి 50 ఏళ్ళలో అయితే సార్, నేను సర్వనగర్ చెరువు సగం మాయమైపోయింది, మీర్పేట చెరువు సగం మాయమైపోయింది, చిల్లలగూడ చెరువు మాయమైపోయింది, నేను చూసినది. ఉప్పల్ చెరువు మాయమైపోయింది, రామతపూర్ చెరువు మాయమైపోయింది, హస్మత్పేట చెరువు ఇవన్నీ మాయమైపోయింది. అయితే వీటన్నిటి వెనకాల ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరు ఏ పార్టీ ఉందనేది ఇంపార్టెంట్ కాదు సార్. బట్ రాజకీయ నాయకులు అధికారులు కలిస్తేనే విధ్వంసం జరుగుతుంది. హస్మత్పేట చెరువు ఉంది, చెరువు వెనకాల ఇప్పుడు మనం హైరైజ్ బిల్డింగ్స్ అక్క మాట్లాడేది, హైరైజ్ బిల్డింగ్స్ వస్తున్నాయి. హస్మత్పేట చెరువు వెనకాల 30 ఏళ్ల కింద హైరైజ్ బిల్డింగ్స్ వచ్చాయి. అక్కడ నీళ్ళు ఎక్కడికి పోతాయి, ఆ డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడ పోతుంది? హైదరాబాద్ డ్రైనేజ్ సిస్టమ్ బాగా చేయడానికి తెలంగాణ మొత్తం బడ్జెట్ పెట్టినా కూడా ఏదో సాధ్యం కాదు సార్. సాధ్యం కానటువంటి పరిస్థితి హైదరాబాద్ ఉంది. ఈ విధ్వంసం ఎప్పటికైనా ఉంటుంది సార్, ఈ రోజుకి రేపటి కాదు. ఇప్పుడు మీకు డ్రైనేజ్ సిస్టమ్ లో మొత్తం డ్రైనేజ్ ఎంత తీసుకోపోయినా కూడా ఎంత తీసుకోపోతారు, 6 feet 10 feet. ఇప్పుడు మీకు హైరైజ్ బిల్డింగ్ వచ్చిన తర్వాత రోజు ఒక ఫ్యామిలీ 1000 లీటర్ల వాటర్ ని డ్రైన్ లో వదిలితే అంతే, ఒక 500 ఫ్యామిలీస్ 1000 ఫ్యామిలీస్ ఒక పెద్ద హైరైజ్ బిల్డింగ్ లో ఉంటే ఒక 5000 అంటే 500 ఇంటూ 1000 రోజు అన్ని లీటర్లు బయటకు వాళ్ళ డ్రైనేజ్ వెళ్ళిపోతుంది. డ్రైనేజ్ సిస్టమ్ బాగా చేయడానికి మనం ఎవ్రీ ఇయర్, నన్ను గత 40 ఏళ్ళు చూస్తున్నాను, ఎవ్రీ ఇయర్ డ్రైనేజ్ సిస్టమ్ అంటే ప్రీ మాన్సూన్ డీసిల్టింగ్ చేస్తూ ఉంటారు హైదరాబాద్. ఓసారి చేస్తారు, ఓసారి బడ్జెట్ ఉంటే చేస్తారు, ఓసారి చెయ్యరు, చేసిందని మళ్ళీ వెళ్ళకపోతుంటది. ఈ డీసిల్టింగ్ అంతా కూడా ఎంతకాలం చేసుకుంటూ పోతాం? హౌ లాంగ్ అనేటువంటి ప్రశ్న మాట్లాడితే ఇక మనం ఒక రకంగా పెద్దని చెప్పారు, వచ్చే తరం ఉంటుందా ఉండదా, అసలు ఆ తరం బతుకుతుందా బతకదా, ఇది ఒక ఒక పెద్ద ప్రశ్న సార్. ఈ పార్టీ మన పర్టికులర్ గా మన పార్టీలో మేము చేరింది ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి ఇటువంటి విషయాలను తీసుకొచ్చి అందరి దృష్టిలోనూ వారి అందరికీ కూడా సలహాలు అన్ని తీసుకుని దాన్ని మంచి మార్గంలో గవర్నమెంట్కి అందించాలని. ఇక్కడ ముఖ్యంగా 60 సంవత్సరాల క్రితం నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో యాజ్ ఎ సర్వే ఆఫీసర్గా జాయిన్ అయ్యాను 1966. ఆ రోజు హైదరాబాద్ ఎండ కాసిందంటే సాయంకాలం వర్షం వచ్చేది. మేము సర్వే ఆఫ్ ఇండియాలో మా పని మ్యాపింగ్, ఎంటైర్ మ్యాపింగ్ లో కొన్ని వేల చెరువులు ఉండేవి. 2,40,000 బోర్ హోల్స్ పనిచేయటం లేదన్నారు, కానీ యాక్చువల్గా 10 లక్షల బోర్ హోల్స్ పనిచేయటం లేదు. భవిష్యత్ ఏమవుతోంది? చెప్పినట్టుగా మన కొడుకులకు కూడా మన పిల్లలకు కూడా మంచినీళ్ళు ఉండవు. ఈ 50 స్టోరీ బిల్డింగ్స్ చెప్పారు అవసరమా మనకి? ఇవన్నీ అవసరం కాదు, ఇది వైడ్ సిటీ. అటువంటిది ఏం చేస్తున్నాం మనం? ఎందుకు ఇస్తారు పర్మిషన్స్? ఇవన్నీ ఆలోచించవలసిన విషయం. భవిష్యత్తుని మీరు నాశనం చేస్తున్నారని మేము గ్యారంటీగా చెప్తున్నాం. ఇటువంటి పర్మిషన్స్ ఇవ్వకూడదు, ప్రజల మీద ప్రెషర్ పెట్టకూడదు, పూర్ పీపుల్ ని సఫర్ చేయకూడదు. రిచ్ పీపులే కదా కొంటారు 50 స్టోరీ బిల్డింగ్స్, పూర్ పీపుల్ కొనగలరా? మేక్ ఇట్ ఎ పాయింట్ దట్ ఎవ్రీ పర్సన్ షుడ్ థింక్ that you are killing yourself, not you are killing yourself, you are killing your society, you are killing your children. With this, I think that all the wisdom with you, and kindly suggest to the government this type of thing should not happen in Hyderabad. It is a Shanghai,
పోర్ట్ సిటీ సో పాసిబుల్, బట్ నాట్ ఇన్ ఇండియా. సో డీప్ స్టేట్ అనేది ఒక ఇంటర్నల్ గా పనిచేసే ఒక మాఫియా ఉంది. సో ఆ మాఫియాని కంట్రోల్ చేయడం అంత ఈజీగా అది మనల్ని మార్చేస్తుంది. సో అది మనల్ని మింగేస్తుంది. సో అట్లాంటి మాఫియాని ఎదుర్కోవాలి మరి సార్. మరి అంత మాట మామూలు విషయమే కాదు. ఎందుకంటే హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని వేల లక్షల ఎకరాల భూములు కబ్జా గురైపోయాయి, చెరువులు కబ్జా గురైపోయాయి, నాలాలు కబ్జా గురైపోయాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే వర్షం గంట సేపు పడితే మొత్తం చిత్తడి చిత్తడైపోతుంది హైదరాబాద్. దీనికి కారణం ఎవరు? పాలకులే. ప్రధానంగా మనం నిందించాల్సింది పాలక సమాజాన్ని. సో ఏ పాలక సమాజం అయితే ఇవాళ నిజంగా చిత్తశుద్ధితో ఉంటుందో ఖచ్చితంగా ఆ సమాజం బాగుపడుతుంది. బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే అది మనకు ఈ పాలక సమాజం అంతా కూడా ఆ పాలకులే కబ్జాలకు గురి చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇక చెప్పలేదు. ఈ ఒక్క పార్టీ రెండు పార్టీ అని కాదు, అన్ని పార్టీలు దీనికి అతీతం కాదు. సో కాబట్టి ఈ విధానం ఏదైతే ఉందో దాన్ని ఎదుర్కోవాలంటే అంత చాలా సమస్యలు వారికి ఉంటాయి. నేను ఏమంటున్నానంటే రంగరాజు గారి మీద అంత మనం భారం నెట్టేసి ప్రజలు చేతులు దులుపుకుంటే నడవదు. వారికి మనం హ్యాండ్స్ ఇవ్వాలి. ప్రజలు ఎవరైతే ఉన్నారో, చైతన్యవంతమైన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా మనం చైతన్యవంతమైన ప్రజలు కనుక తోడుగా ఉంటే సార్ వండర్స్ క్రియేట్ చేస్తాడు. నేను చెప్తున్నాను ఈ సందర్భంగా. ఎందుకంటే ఇప్పటికే 80,000 నుండి 1,20,00,000 విలువ చేసి, అంటే 1,00,000 కోట్ల విలువ చేసే భూమిని పరిరక్షించారు. దాదాపుగా 2,000 ఎకరాలకు పైగా దాదాపుగా వారు పరిరక్షించడం హైదరాబాద్ లో అంటే అది మామూలు విషయం కాదు. లక్షల కోట్ల విలువ చేసే భూమిని పరిరక్షించాడు అంటే మామూలు వచ్చాడే కాదు. ఇది మనం ఒకసారి చెప్పడంతో ఆయనకు స్వాగతించాలి. సో నాలాలు ఎంత అంటే ఇవాళ నాలాలు ఎంత ఎంత ఇబ్బందికరం అంటే, నాలాలు కనుక పూడిక కనుక క్లోజ్ అయితే అసలు సిటీ అంతా చిత్తడి కావడానికి కారణం నాలాలన్నీ పూడిక. ఇవాళ 38 నాలాలు, పెద్ద పెద్ద నాలాలను కూడా ఇవాళ పూడికలు తీయించే పరిస్థితి వచ్చింది. జిహెచ్ఎంసి ఇవాళ నీళ్లు పోయే పరిస్థితి వచ్చిందంటే బికాస్ ఆయన ఎఫర్ట్ వల్లనే అది జరిగింది. అట్లనే చాలా జరిగినాయి. కానీ నా హంబుల్ రిక్వెస్ట్ ఒకటే సార్కి నేను చెప్తున్నది, పేదల పక్షాన దయచేసి మీరు మంచి మనస్సుతో ఆలోచించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పేదలు వాళ్ళకు గుడిసెగత లేని పరిస్థితి, వాళ్ళు ఎక్కడికి పోవాలో తెలియదు. మీరు రాత్రి ఇల్లు కొలగొడితే వాళ్ళ బతుకులు ఏం కావాలి అనేది గతంలో జరిగిన చిన్న పొరపాటు జరిగినాయి. భవిష్యత్తులో జరుగుతుందని నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారు, మేము ఎట్టి పరిస్థితుల్లో పేదల జోలికి పోమని చెప్పేసి ఇచ్చారు. సో ఆ మాటకు కట్టుబడి ప్రభుత్వం ఉండాలి, ప్లస్ హైడ్రా ఉండాలి. అదొకటి మాత్రం నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్, మన సభ ముఖంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే పేదలు ఎంత ఇబ్బంది పడతారు అనే దానికి మేము చిన్నప్పుడు గుడిసె గతలేని పరిస్థితులలో ఉన్నవాళ్ళం. సో మాకు ఎంత ఇబ్బంది ఉండాలంటే ఇంట్లో ఇల్లు లేకపోతే, లేకపోతే గుడిసె గత లేకపోతే ఏంటి వాళ్ళ బతుకులు, రోడ్ల మీద ఎట్లా పండాలి, ఎంత ఇబ్బంది పడతారు, వాళ్ళ బతుకులేంటి, వాళ్ళ పిల్లల బతుకులేంటి, వాళ్ళేంటి అనేది నేను అనుభవించాను ప్రత్యక్షంగా. కాబట్టి చెప్తున్నాను, దయచేసి మీరు ఎట్టి పరిస్థితిలో పేదల జోలికి వెళ్ళకండి. హైకోర్టు డైరెక్షన్ లంఘనాయకులు తెచ్చుకున్నా కూడా పేదల పక్షాన్ని మాత్రం నిలబడండి. మేము ఉంటాం. మా ఒక ఆర్పీ పార్టీగా లేదా మా పార్టీ మా కూటమికి అధ్యక్షులుగా మీకు అండగా ఉంటాం. ఎందుకంటే చాలా మంది దొంగ ఈ లీడర్లు అంతా కూడా కోర్టు పోవడం, స్టే తెచ్చుకోవడం, దాని మీద బదనాం చేయడం, సార్ బదనాం కావడం, కోర్టు స్టే ఇవ్వడం, దాంతో ఎవరు బదనాం అవుతారు? అక్కడ ఆ అధికారి బదనాం అవుతారు. సో కాబట్టి ఇట్లాంటి చాలా జరుగుతున్నాయి. కాబట్టి ఇట్లాంటి విషయాల్లో జెన్యున్ గా మనం ఆలోచించి సార్కు మనం అండగా నిలబడితే బాగుంటది. ఇంకో లాస్ట్ పాయింట్ ఒకటి చిన్న చెప్తున్నా సార్, మా దళితులు ప్రధానంగా కింది కులాలకు సంబంధించి పేదలకు సంబంధించిన 1000 ఎకరాలు ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల కబ్జాకు గురైంది సార్. వాళ్ళకు పాపం నిల్వ లేకుండా అయిపోయింది, వాళ్ళ భూములలో వాళ్ళ కూలీలు అయిపోయింది వాళ్ళ. సో అట్లాంటివి కూడా మీ దృష్టికి వస్తాయి. దయచేసి వాళ్ళకు వాళ్ళ భూములు వాళ్ళకు వచ్చే విధంగా కబ్జాలకు గురి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుండి విడిపించి వాళ్ళకి ఇప్పిస్తే వాళ్ళకు జీవన ఉపాధి కల్పించే వాళ్ళు అయితే ఈ సందర్భంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. రంగనాథ్ గారి ఉంటేనే అది హైలైట్. సో వారు నా ఆహ్వానాన్ని మన్నించి రావడం, మీ అందరూ మాట్లాడింది నోట్ చేసుకోవడం, వారు మీకు అందరికి కూడా సమాధానం ఇస్తారు. యాక్చువల్లీ ఈ మీటింగ్ కండక్ట్ చేయడానికి వారు ఇన్వైట్ చేయడానికి ముందు వారి ఇంటర్వ్యూ విన్నాను. ఆల్మోస్ట్ 45 minutes ఇంటర్వ్యూ విన్నా, చాలా అద్భుతంగా ఉండే.
నాకైతే చాలా క్లారిటీ వచ్చింది హైదరాబాద్ మీద అది విన్న తర్వాత. సో మీకు కూడా ఆ క్లారిటీ వారు ఇవ్వాలని ఈ రోజు వారు వచ్చినందుకు వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ అందరికీ కూడా ఎవరైతే వచ్చారో ఈ సమావేశానికి అందరూ కూడా నా మీద గౌరవంతో నా మీద ప్రేమతో వచ్చిన వాళ్ళు ఉన్నారంతా ఇక్కడ, వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. నెక్స్ట్ 11th జూలై 11th నాడు భగవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఆ రోజు మూసీ మీద ఉంది రౌండ్ టేబుల్. నేను మళ్ళీ ఇన్వైట్ చేస్తా. మీరు ఎక్కువ మూసీ మీద మాట్లాడారు, ఆ రోజు మాట్లాడరు. కానీ ఇప్పుడు ఈ మొత్తం హైడ్రా అనేది ఒక సెన్సేషన్. దానికి హీరో రంగనాథ్ అది గాలి హీరో అన్నాడు ఆ మాట. హీరో హీరో ఉంటే వాళ్ళు రేపు ఆయన బ్లేమ్ తీసుకోవాల్సి వస్తుందని అన్నాడు కూర్చోడని. సో సో అది జరగదంటే ఆయన ఎంతో కాలంగా సుదీర్ఘ కాలంగా చూస్తున్నాడు. ఆయన నల్గొండలో ఎమ్మెల్సీ ఉంటే, ఖమ్మంలో ఉంటే, వరంగల్ ఎమ్మెల్సీ కూడా కలిసి ఆయన చాలా పాజిటివ్ యాటిట్యూడ్ అయింది. ఏదో ఒకటి చేయాలనే తపన అనేది ఒక అధికారిగా ఆయన దగ్గర ఉండడం ఆశ్చర్యం. నార్మల్ గా పాలిటీషియన్స్ లో కనపడే క్వాలిటీస్ ఆయనలో కనపడతా ఉన్నాయి. అంతా పాజిటివ్ గా చాలా మీరు అన్నారు కదా, అవకాశం ఉండదు. మీరు అట్లా పనిచేస్తే తీసుకోవడం వారిస్తారు. సో అది ఈ రోజు ఆయన ఫేస్ చేసుకుంటూ కూడా నిలబడి సమాధానం చెప్పేటువంటి ఒక పొజిషన్ లో ఉన్నాడు. సో వారిని అభినందిస్తూ ఈ రోజు వారిని మనకి సందేశం వస్తుందిగా ఉంటాం.